ఇదైతే సంక్రాంతి రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. వీక్ డేస్ లో రావడం వల్ల అసలు చాలా బిజీగా గడిచిపోయింది ఆ డే అంతా. నేనైతే డే మొత్తంలో ఎంత బిజీగా ఉన్నా ఒక్క 5 మినిట్స్ అయినా దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటా. ఇంకా ఇది వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇది యూజ్ చేసినప్పుడు చూపిస్తాను అని. ఇలా అయితే స్మోక్ అంతా వాటర్ ఫాల్ లో కిందికి వస్తుంది అండ్ ఆ ఫ్రేగ్రెన్స్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా చిన్నప్పుడు అయితే మనం ఫెస్టివల్స్ అంటే బాగా రెడీ అయిపోయి టీవీ ముందు కూర్చొని అమ్మ వాళ్ళు గారెలు పాయసం ఇవన్నీ చేసి ఇస్తూ ఉంటే తింటూ మంచిగా కూర్చునే వాళ్ళం కదా. కానీ ఇప్పుడేం అలా కాదు కదా, ఫెస్టివలే, మన పనులే. సో ఇంకా ఆ రోజు గ్రోసరీస్ తీసుకొని వచ్చాము బయటకు వెళ్ళి. ఇంకా అవన్నీ ఫాస్ట్ గా సార్ట్ అవుట్ చేసుకొని నేను ఫ్రిడ్జ్ లో నీట్ గా కూడా అరేంజ్ చేసుకోలేదు, ఏదో అట్లా సార్ట్ చేసేసాను. అక్కడ కనిపిస్తున్న ఆ ఆరెంజ్ కలర్ ఫ్రూట్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను లాస్ట్ టైం ఏదో ట్రై చేద్దాంలే అని తీసుకొచ్చాను, నాకు టేస్ట్ బాగా నచ్చింది, మళ్ళీ తీసుకొచ్చాను. అండ్ ఈసారి నేను పచ్చి పసుపు కొమ్ములు కూడా తీసుకొచ్చాను. ఏదైనా జ్యూస్ లో మిక్స్ చేసుకొని అది కూడా తాగితే మంచిదంట హెల్త్. మేము ఈ రోజు మార్నింగ్ వెళ్ళాం కదా వెజిటబుల్స్ కోసం, అన్ని మంచిగా ఫ్రెష్ గా అనిపించాయి. చూసారా, మునక్కాయ కూడా చాలా ఫ్రెష్ కనిపించింది. సో ఇంకా కట్ చేసేసుకొని ఫ్రీజర్ లో వేసేసా. వింటర్ లో హీటర్స్ వేస్తూ ఉంటాం కదా, సో వాటి వల్ల చెట్లు కూడా డిహైడ్రేట్ అయిపోతున్నాయి. సో అందుకే వాటికి వాటర్ వేస్తూ అలాగే ఒక రీల్ కూడా చేశాను. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.